మొదలైతే ఏమైతుందో తెలుసా పరిస్థితి? అక్కడ ఉన్నటువంటి ముంపున త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, అంతకంటే ముందు పిసిసి చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా, వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు. హైకమాండ్తో చర్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు నేడు ఖర్గే డిన్నర్. హాజరు కానున్న రేవంత్ రాష్ట్ర ఎంపీలు. ఇక మీరు డిన్నర్లు చేసినా ఏది చేసినా ఏం కాదు. ఇక నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ, వివిధ సమీకరణాలు ఆధారంగా పదవులు. ఏం చేసినా ఏం చేయకున్నా రేవంత్ అన్న ఇక ఢిల్లీకి ఎక్కువ తిరుగుడు బంద్ చేసుకోవాలి. రైతుల మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది పిల్లలకు, అన్ని బడులు ఓపెన్ అవుతాయి. విద్యా వ్యవస్థలు, విద్య మళ్ళా రైతులు వీళ్ళందరి మీద ఫోకస్ పెట్టి వాళ్ళకు ఏమేమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్పెషాలిటీస్ కానీ ఏమున్నాయి అంటే గవర్నమెంట్ తరఫున వచ్చేటువంటి వాళ్ళకు ఏవైతే ఉన్నాయో అవి అందించే ప్రయత్నం చేయండి. ఈ ఢిల్లీ తిరుగుడు ఈ మీరే చూసుకున్నాడు అవుతుంది. ఈ వాళ్ళు గంగలమోని ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు, అయిపోయింది. ఓనాడు ఢిల్లీ అనేంటి, ఓనాడు కేసీఆర్ని తిడితివి, ఓనాడు ఇంకో దిక్కు పోతివి, ఓనాడు ఇంకో దిక్కు పోతివి. ఇక ఇట్లా పోయినాక ఇంకేటికి వెళ్ళి ఉంటుంది చూడు. దయచేసి ప్రజలను పట్టించుకోండి, ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని ఎట్లా క్లియర్ చేయాలనేది కూడా ఒకసారి పరిశీలన చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది వర్షాకాలం, రోడ్లు గుంతలు పడతాయి, ఇంకా ఇబ్బందులకరమైనటువంటి గుడిసెలు కూలిపోతాయి, గాలికి ఎగిరిపోతాయి, పిడుగులు పడి చచ్చిపోతారు. సో కొన్ని వీటిని పట్టించుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక ఊకే ఢిల్లీ ఊరుకుడు. ఇంకోటి నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ, వివిధ సమీకరణాల ఆధారంగా పదవులు. ఎక్కడనన్నా ఇగో పేపర్ ఇంత తీసుకుందాం, ఎక్కడనన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎన్నన్నా కానీ ఈ రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఒక్క వార్త ఉందా? దాదాపు గత 6 నెలలుగా చూస్తున్నాం మనం పరిస్థితి. దాదాపుగా గత 6 నెలలుగా చూస్తున్నాము. ఇంకో ఇటువంటి పరిస్థితి దాపరించింది. దయచేసి నేను ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. జనాలను పట్టించుకోండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. మీ పరిధిలో ఏవైనా ఉన్నాయనంటే అవి తీర్చే ప్రయత్నం చేయండి. ఆగస్టు లోపల రైతుకు రుణమాఫీ అన్నాము, అది కూడా ప్రయత్నం చేయి. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి నేటి నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. మల్టీజోన్ 1లో 15 మల్టీజోన్లు, 2లో 23 రోజులు, 18,495 మంది టీచర్లకు పదోన్నతులు, 40,000 మంది బదిలీలు జరిగే అవకాశం. టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇదే షెడ్యూల్లో. పండిట్ పీఈటీలు అప్గ్రేడేషన్. మంచిదే చెయ్యిరి, కానీ ప్రజల సమస్యలపైన కూడా దృష్టి సారించాలి. ప్రజల సమస్యలపైన దృష్టి సారిస్తే బాగుంటుంది. కేసీఆర్ 2 లక్షల కోట్లు గంగలో పోసిండు. కమిషన్ల కకృతితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు ఉత్తమ్. ఇక అది తెలిసిన విషయమే ఉత్తమన్న. కమిషన్ల కకృతి ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు ఉత్తమ్. ఎన్డీఏ రిపోర్టులు ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, కాంట్రాక్ట్ సంస్థలు సొంత ఖర్చులతోనే మరమ్మతులు. తుమ్మిడిహెట్ట ప్రాజెక్టు వద్ద కడతం, తప్పు చేసిన వాళ్లను వదలం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన మంత్రి. అన్నారం బ్యారేజ్ నిర్మాణంలోనే లోపాలు మంత్రికి వివరించిన ఇంజనీర్లు. మేము కూడా గదే చెప్పినాం. మేము ఉత్తమాటలు ఏం చెప్పలే. గాయాలు కూడా గదే చెప్పినాం, గీయాలు కూడా గదే చెప్తున్నాం. అది ఏందో వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, కాగ్ నివేదిక ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇరిగేషన్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. కాలము టైం వేస్ట్ చేయకుండా, కాలాపేక్ష లేకుండా మీరు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు. అది జరగాలి ఫస్ట్. 3 రోజులు వర్షాలు, 2-3 రోజుల్లో రాష్ట్రం అంతటికి ఋతుపవనాలు. ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచికొట్టిన వానలు. వనపర్తి జిల్లా రేమదులూరులో 8.3 వర్షపాతం. వర్షాలు అయితే బాగానే ఉన్నాయని చెప్తున్నారు. అక్కడక్కడ కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి. సో వర్షాల దగ్గర కూడా ఇంకోటి రైతులకు ముఖ్యంగా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, పిడుగుపాటుకు చాలామంది ఈ సంవత్సరం పిడుగుపాట్లు చాలా ఉన్నాయంట. పిడుగుపాట్లకు చాలామంది ఇప్పటికే గురయ్యారు. దాదాపు నాకు తెలిసి మెదక్ జిల్లాలో 8 మంది చనిపోయారని చెప్పేసి మనకు సమాచారం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది చనిపోయారు. సో రైతన్నలకు ఒకటే నేను చెప్పేది, వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద మాత్రం ఉండకండి.
కరెంటు స్తంభాల దగ్గర కూడా ఉండకండి. దయచేసి దూరం వెళ్ళి ఉండండి. ఇది ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి. సో అలాంటి ఫ్యామిలీలకు మళ్ళీ ఇబ్బంది కలగకుండా కొంచెం వర్షాలకు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రజావాణి షురు. ప్రజాభవన్కు భారీగా తరలివచ్చిన జనం. ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉండటంతో ఇవన్నీ రోజులు వాయిదా పడిన ప్రజావాణి పెట్టుర్రి. ప్రజావాణి పెడితే ఎట్లుండాలి అని అంటే, ఒక సమస్య మీ దగ్గరికి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చకపోయినా పర్వాలేదు, కానీ అది ఎట్లా ఉత్పన్నమైంది, ఆ సమస్య ఏ రకంగా ఉత్పన్నమైంది అనేది కూడా ఆలోచన చేయండి. మీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. సో అటువంటి ప్రయత్నాలు కనుక జరగకుంటే మళ్ళా ప్రజావాణి మీద కూడా ప్రజలకు నమ్మకం పోయే అవకాశం